యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హలో సార్, ఈ మెడిసిన్స్ ఇవ్వండి సార్. ఓకే సార్. అంతగా చిట్టమ్మా అన్నీ తీసుకున్నాగా. ఓకే. చింతామణి, ఆ సిట్టమ్మ రవిచంద్రలో ఆ మెడికల్ షాప్లో ఏమేం కొంటున్నారే? పాపం పెళ్ళ ఇన్నాళ్ళైనా పిల్లలు లేరు కదా బాయ్యా. బహుశా పిల్లలు పుట్టడానికి మందులేమైనా కొంటున్నారేమో. మందులకు కూడా పిల్లలు పుడతారంటే? అది నీకు చెప్పినా అర్థం కాదులే. ఆ? వాళ్ళు షాప్ నుంచి రాగానే ఎలా అటాకింగ్ చేసి డబ్బులు నొక్కయ్యాలో చెప్పు. చెప్పడానికి ఏటుందే, నీ దగ్గర నా దగ్గర కత్తులు కారపళ్ళు ఉన్నాయి కదా. అవును బాయో. ముందా కత్తులతో బెదిరిద్దాం. ఇచ్చారనుకో సరే, ఇవ్వకపోతే కళ్ళల్లో కారం కొట్టి లాక్కెళ్ళిపోదాం. ఐడియా బ్రహ్మాండంగా ఉంది బాయ్యా. మరి ఇంకెందుకు ఆలస్యం? వాళ్ళు బయటకు వచ్చేంత వరకు ఆగుదాం. రాగానే అటాకింగ్ చేసేద్దాం. అట్టాగే బాయ్యా. థ్యాంక్స్ అండి. వెల్కమ్ సార్. పద పద. రా. అన్నీ వచ్చినట్టే కదా చిట్టమ్మా? అన్నీ తీసుకున్నావా? ఓకే. అవును బావా, డాక్టర్ గారు చెప్పిన మందులన్నీ తీసుకున్నట్టేగా? ఇంజెక్షన్తో సహా తీసుకున్నాను చిట్టి. ఆల్రెడీ డాక్టర్ గారికి కూడా కాల్ చేశాను. మనం ఇంటికి వెళ్ళేసరికి ఆయన వచ్చేస్తారు. హే, ఎవరు మీరు? రే, మేమెవరైతే నీకెందుకురా? మర్యాదగా మీ దగ్గరున్న డబ్బులు ఇచ్చేసేయండి, లేదంటే ఏసేస్తాం. ఏటేసది పేడా? ఓయ్, నా మొగున్నట్టుకొని పేడేస్తాడంటావా? నీ కంటికి నేమైనా బర్రెలాగా కనపడుతున్నాడా పేడేసేయడానికి? నువ్వు ఆగవే. రేయ్, మర్యాదగా డబ్బులు ఇచ్చేసేయండి, లేదంటే మీ ప్రాణాలు తీసైనా సరే డబ్బులు అట్టుకెళ్ళిపోతాం. అర్థమైందా? ఇవ్వండి. బావా, ఈ గొంతులు ఎక్కడో ఇన్నట్లేదు. అవును చిట్టమ్మా, ఇవి మనకి బాగా తెలిసిన గొంతుల్లాగే ఉన్నాయే. ఏటే, మనం కత్తులు తీసి బెదిరిస్తే బెదిరిపోయి డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఇద్దరు చెవులు కొరుక్కుంటున్నారేటే. నాకు అదే అర్థం కావట్లేదు బాయోయ్. చూద్దాం. బావా, ఓ పాలని ఫోన్ ఇవ్వు. దేనికి చిట్టమ్మా? ఇవ్వు బావా, చెప్తాను. ఏయ్, మేము డబ్బులు అడిగితే ఫోన్ తెస్తారేంటి? మాకు ఫోన్లు గీళ్ళేం వద్దు, డబ్బులే కావాలి. ఒక్క నిమిషం అన్నయ్యా, నువ్వు ఇలా కత్తులిచ్చుకొని బెదిరించాక డబ్బులేటి? మెడలో ఉన్న చైన్లు ఫోన్లు కూడా ఇచ్చేయాలి కదా. బావా, నువ్వు భలే కనిపెట్టా సిస్టర్. బేబీ బేగే కాని. అలాగే. ఏంటిది?
మన నిజమే బావా, ఇది చింతామణి. అవును చిట్టమ్మ, డప్పు సౌండ్ పెట్టగానే డాన్స్ చేస్తుందంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా చింతామణి. నువ్వేటే అలా డాన్స్ చేస్తున్నావు? ఏమోనయ్యా, ఆ సౌండ్ వినగానే నాకు తెలియకుండానే కాళ్ళు ఆడేస్తున్నాయి. ఆగవే. ఓసి నీ అమ్మ కడుపు మాడ. నువ్వు అలా నడి రోడ్డు మీద డాన్స్ చేసావంటే జనాలంతా వచ్చి డబ్బులేస్తారే. చిట్టిమ్మ వాళ్ళకు కూడా తెలిసిపోతే ఆపవే. అయ్యో, డప్పుల సౌండ్ వినపడితే నా కాళ్ళు ఆగవు బాయ్యా. ఆపవే. అది నా వీక్నెస్ అయ్యా. నీ వీక్నెస్ తగలయ్యా, ఆపవే. అరే అబ్బా, నీ వీక్నెస్ తగలయ్యా, ఆపవే. అరే చింతామణి, ఆపవే. చింతామణి, ఆయ్, చింతామణి అని పిలిస్తే ఆయన నువ్వెందుకు పలుకుతావే? పలికేంత వరకు నాకు కూడా తెలియదు బాయ్యా. ఒసై, మారుయేసంలో వచ్చి మా దగ్గరున్న డబ్బులన్నీ అట్టుకుపోదామని అనుకున్నారా? నేను చింతమని ఏంటి? ఓయ్, మర్యాదగా మీ దగ్గరున్న డబ్బులు ఇచ్చేయండి, లేదంటే మర్డర్ చేసేస్తా. ఆ, ఏటే నువ్వు చేసేదే? వస్తున్నాను, ఉండవే. ఏటే మోడసత్వా? నా అబ్బాయి కొత్తావేటి? ఇదిగో కత్తుంది నా దగ్గర. ఏంట్రా మర్డర్ చేస్తావా? చేయరా, మర్డర్ చేస్తావా? చేయరా. ఇంకెక్కడ కొడతారు? కత్తి కింద పడిపోయింది కదా. కత్తులు పోయినా మా దగ్గర కారం ఉందిగా. చింతామణి, కారం చూశారు కదా, ఈ కారం గనక మీ కళ్ళల్లో కొట్టామనుకోండి, కలియుగం అయిపోయేంత వరకు కళ్ళు మండుతూనే ఉంటాయి. మర్యాదగా డబ్బులు ఇచ్చేయండి, లేదంటే ఈ కారం కళ్ళల్లో కొట్టి డబ్బులు లాక్కెళ్ళిపోతాం. అంటే అన్నామంటారు గాని మీ అంత పనికి మాలేదువలో ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరు. మమ్మల్ని పట్టుకొని వెదవలంటావా? మరి లేకపోతే మీ దగ్గర కారం ఉంటే అది తీసి కళ్ళల్లో కొట్టాల్సింది పోయి అరచేత్తో చూపిస్తారా? అరచేత్తో అదెంత ప్రమాదమో తెలుసా? తెలుసు, మరి ప్రమాదమే, కానీ మాకు కాదు, మీకు. చింతామణి, కారం కొట్టేద్దామా? రెడీ? అలాగే బాయ్యా. 1 2 3. కళ్ళు మండిపోతున్నాయి. అమ్మో, అవే బాబోయ్, అమ్మో, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అమ్మో, అమ్మో, అబ్బా, అబ్బా, అమ్మో, అమ్మో, మా కళ్ళలోనే కారం కొట్టాలని చూస్తారా? బాగింది, మండని, బాగా మండని. మర్డర్ చేస్తావా? మర్డర్ చేస్తావా నువ్వు? చేయరా, మర్డర్ చేస్తావా? డబ్బులు అడుగుతున్నావు ఏంట్రా? బావా, ముందు పోలీసులకు ఫోన్ చేయి. అలాగే చిట్టమ్మా. మీకు పుణ్యం ఉంటుంది. ఇస్తామే, ఇస్తాం. పోలీసులు వస్తే నీళ్ళటి కర్మ, నీళ్ళ ట్యాంకరే ఎత్తారు. బావా, నువ్వు ఫోన్ చేయి. ఇది పోలీస్ స్టేషన్. అదిగో పోలీస్ బాబాయిలు కూడా వచ్చేసారు. మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించి సిప్పు కొడు తింపిస్తాం.
కమాన్. ఫోన్ చేసింది మీరేనా? అవును సార్, వీళ్ళిద్దరు దొంగలు సార్. మా దగ్గర డబ్బులున్నాయని తెలుసుకొని కత్తులతో బెదిరించి మా కళ్ళల్లో కారం కొట్టి డబ్బులు కొట్టేయాలని చూశారు సార్. అందుకే ఎంతో తెలివిగా వీళ్ళని పట్టుకొని మీకు ఫోన్ చేశాం. అన్యాయం, అక్రమం. ఏళ్ల కళ్ళలో మేం కొట్టలేదు. మొఖం చూడండి, మా కళ్ళలో ఆళ్లే కొట్టారు. అలాగా అలాగా ఎస్ఐ గారు, అయితే ఒక్కసారి వీళ్ళ జేబులు చెక్ చేయండి. చేయండి సారు. ఏయ్, ఆగు. రేయ్, ఎవరైనా కారం కిచెన్ లో పెట్టుకుంటారు, నువ్వేంట్రా జోబులో పెట్టుకుని తిరుగుతున్నావు? అంటే అది 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 చెప్పరా. ఏరా దొంగ వెదవా, పట్టపగలే బరిదికిచ్చి దొంగతనానికి పాల్పడతారా? మిమ్మల్ని ఊరికనే వదలకూడదురా. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. ఆగండి ఆగండి. సార్ ఒక్క నిమిషం సారు. వీళ్ళెవరో కాదు సారు, కాకినాడ కాంతమ్మ గారి స్వయాన తమ్ముడు మరదలు. కార్పొరేటర్ కాంతమ్మ గారి తమ్ముడువా? అవును సారు, కావాలంటే ఆ గడ్డం తీసి చూడండి, వద్దు 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 సార్, వద్దు 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 ఆ జుట్టు కూడా పీకి చూడండి. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. చెయ్యిరా. వద్దు సార్, వద్దు సార్. ఒరే గుండు, నువ్వా? సారీ సార్. పదరా, మిమ్మల్ని ఇలా వదలకూడదురా. జైల్లో పెట్టి మక్కలెర కొట్టాలి, అప్పుడు బుద్ధి వస్తుంది. అమ్మా చిట్టమ్మ, వీళ్ళని నాకు వదిలే అమ్మా, నేను చూసుకుంటాను. పద. సార్ ఒక్క నిమిషం సారు. పాపం, ఎంత కాదనుకున్నా ఇతను కార్పొరేటర్ గారికి తమ్ముడు. పాపం, ఆవిడ మనుషులు అరెస్ట్ చేస్తే ఆవిడ పరువే కదా పోతుంది. అందుకే ఓ పాలు ఆవిడకి ఫోన్ చేసి ఆవిడ్ని ఇక్కడ పిలిపించేద్దాం సారా, ఏమంటారా? అలాగేనమ్మా, పిలిపించు. బాబా ఓ పాలు ఫోని. చెప్పు రవి. అత్తా, రవిచంద్ర కాదు, నీ కోడలు మిఠాయి కొట్టు చిట్టెమ్మని. హా? నువ్వా? నువ్వేంటి ఫోన్ చేశావు? ఏట్లేదు కాంతమత్త, ఇక్కడ నీ తమ్ముడు మరదలు కలిసి మా దగ్గరున్న డబ్బుల్ని దొంగలించాలా చూసారో. మేము ఊరుకుంటావా ఏటే? ఇద్దరిని కలిపి మడతేసి ఉతికేసి ఆరేసి ఇప్పుడే పోలీసులకు పట్టించావా. పోలీసులకు పట్టించావా? పోలీసులకే అట్టించావా. నువ్వు ఇక్కడికి వచ్చావనుకో, ఏదోటి చేసి ఇడిపించుకోవచ్చు. లేదనుకో, వీళ్ళిద్దరు జైల్లో సిప్ప కూడా తింటారు. నువ్వు వస్తున్నావా, వీళ్ళని జైలుకి పంపించమంటావా? అదే 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 పోలీస్ స్టేషన్కి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. తొందరగా వచ్చే, లేదంటే డైరెక్ట్ గా జైల్లోనే కలవాల్సి వస్తుంది. అలాగే. ఓరి భగవంతుడా, చిట్టమ్మ దగ్గర ఇలా ఇరికించావేంటయ్యా? ఛీ, యదో జన్మని యదో జన్మ. అమ్మ వచ్చాకుందు.
అదిగో కాంతమ్మ గారు వస్తున్నారు. అదిగదిగదిగదిగో మా కాంతమత్త గారు వచ్చేసారా? రండి కాంతమత్త గారా. అక్క చూడవే, చెయ్యి నేరానికి సిట్టెమ్మ ఎలా ఇరికించేసిందో. అక్క అక్క ఎవడ్రా నీకక్క? ఆ? ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ కార్పొరేటర్ కాంతమ్మ పరువు తీశావు. ఛీ యదవా. కాంతమ్మ గారండి, అవతారం గారు చెప్పింది నిజమేనండి. మీ మీదొట్టండి, మేమే తప్పు చేయలేదండి. తనెవరో తెలుసా? మిఠాయి కొట్టు చిట్టెమ్మ. తనొక్కసారి చెప్పిందంటే 600 అదే నిజం. ఎస్ఐ గారు, ఈ దరిద్రుల్ని అరెస్ట్ చేసి జైల్లో పడేయండి. అప్పుడు కాని బుద్ధి రాదు వీళ్ళకి. నడవండ్రా. సార్ 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 అక్క అక్క నీ కాళ్ళు పట్టుకుంటానక్క. మమ్మల్ని జైలుకి పంపకే. నిన్ను వదిలిపెట్టి నేను బతకలేనక్క. అంతగా నా మీద కోపం తిరగపోతే నన్ను చంపేయి. నీ కాళ్ళ దగ్గరే హాయిగా చచ్చిపోతాను. అంతేగాని జైలుకు మాత్రం పంపకక్క. మమ్మల్ని కాపాడక్క. అవునండి, నన్ను కూడా కాపాడండి. అక్క 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 ఏయ్, కాపాడండి అమ్మా. అయ్యో సరే సరే లేవండి లేవండి. లే. అక్క చూసావుగా చిట్టి, పశ్చాత్తాపంతో ఎలా ఏడుస్తున్నారు? నిజానికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు చిట్టి. ఆల్రెడీ వీళ్ళు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి వీళ్ళని క్షమించి వదిలేయడమే మనిషిగా మన ధర్మం అనిపిస్తుంది. ఏమంటావు చిట్టి? ఓహోహోహో, తప్పు చేసి పశ్చాత్తాప పడితే ఆ తప్పుకి శిక్ష ఎక్కర్లేదా కాంతమత్త? అలా అయితే మనం కూడా ఏ డబ్బో నగలో కొట్టేసి అమ్మ కాళ్ళు పట్టుకొని ఏడ్చి పశ్చాత్తాపడితే మనల్ని కూడా వదిలేస్తుందేమో. ఏమ్మా? ఆ? హా, ఏతా మీ అబ్బాయి గారు చెప్పింది నిజమే అంటావా? ఏ ఆపండి. ఎస్ఐ గారు, మా తమ్ముడు ఉదయం ఖర్చులకి డబ్బులు అడిగాడండి. నా దగ్గర లేవని చెప్పాను. దాంతో కోపం వచ్చి ఇలా రోడ్డు మీద దొంగతనానికి వచ్చుంటాడు. అంతే తప్ప బేసిక్గా వాడు దొంగ కాదండి. చా, ఖర్చులకి డబ్బులు లేకపోతే దేశం మీద పడి దోసుకుంటారా ఏటే? ఆ? ఇదిగో చిట్టి, మా తమ్ముడు తప్పు చేశాడు. నువ్వు పోలీసులకి పట్టించావు. అంతటితో నీ బాధ్యత అయిపోయింది. ఇక నువ్వు వెళ్ళి పని చూసుకో. మిగతాది నేను చూసుకుంటాను. కుదరదు. ఇలా తప్పు చేసినప్పుడల్లా క్షమించి వదిలేయబట్టే ఇట్ట పొట్ట పగలే దొంగతనానికి తెగబడ్డారు. ఇప్పుడు కూడా బొగ్గేసావే అనుకో, రేపు ఏకంగా ప్రాణాలే తీసేస్తారు. ఎస్ఐ గారు, వీళ్ళిద్దరినీ బొగ్గేసే ప్రసక్తే లేదండి. అటుకెళ్ళి లోపలేసేయండి. ఏంటి మేడం ఇది? ఇందాక అరెస్ట్ చేస్తానంటేనేమో ఈవిడితో చెప్తా అన్నారు. తీరా కాంతమ్మ గారు వచ్చాకేమో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయమంటారు. నాకేంటి పితలాటకం? బాధపడకండి సార్. వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళ అక్కగారు కళ్ళారా చూడాలనే మా చిట్టమ్మ మా అమ్మని పిలిపించింది. కరెక్ట్ బావా. హ్మ్? తమ్ముడు గారిని మరదలు గారిని పంబ రేక్ కొట్టి జీప్ ఎక్కించడం కాంతమ్మ గారు చూడాలి కదా.
నేను చూడ్డం దేనికి? ఎందుకా వీళ్ళిద్దరికీ సచ్చుతలు తేటలు నేర్పించి ఉసుగొల్పింది నువ్వే కదా, అందుకో. హా? నేను ఉసిగొల్పడమేంటి? అత్తా, ఎదవ డ్రామాలు ఆడకు. నువ్వు చెప్పకుండా, నీకు తెలియకుండా నీ ఇంట్లో ఏమీ జరగదని నాకు బాగా తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా నీ గుండు తమ్ముడున్నాడే, అతనికి నువ్వంటే వేదవాక్కు. అందుకే నిన్ను మెప్పించడం కోసం బొచ్చకోడు తినడానికి కూడా రెడీ అయిపోయాడు. నోర్మయ్, నా తమ్ముడికి చెప్పకూడ తినాల్సిన అవసరం ఏంటే? ఇదిగో ఎస్ఐ గారు, నా తమ్ముడు ఇంతకు ముందు ఓ 1,00,000 నేరాలేం చేయలేదు. ఇదే మొదటి నేరం కాబట్టి మొదటి తప్పు కింద క్షమించి వదిలేయండి. కుదరదమ్మా. అయినా వదిలేమని చెప్పడానికి నువ్వెవరు? చెప్తే గిప్తే జడ్జి గారు చెప్పాలి. ఎస్ఐ గారు, ఇదంతా అనవసరం అండి. ముందు మీరైతే వాళ్ళిద్దరిని జీపెక్కించండి. చూస్తారంటయ్యా, వీళ్ళని జీపీకిచ్చండి. వద్దు. హే, ఆగండి ఆగండి ఆగండి. వాళ్ళు చెప్తే వింటారా ఎస్ఐ గారు? నేను చెప్తే వినరా? కేసు పెట్టింది వీళ్ళు మేడం, అప్పుడు వీళ్ళ మాటే కదా వినాలి. కరెక్ట్గా చెప్పారు సే గారు. అత్త, అంతగా మీ తమ్ముని ఏడిపించుకోవాలనుకుంటే నా దగ్గర ఒక చిన్న కండిషన్ ఉంది. కండిషనా? అదేంటో చెప్పు. నువ్వేం చెప్తావో అది చేస్తాను. అయితే అది ఇక్కడ చెప్పను. ఓ పలి పక్కకు పదా. ఎందుకు?